హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి వినండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నిన్న స్టోరీ ఇవ్వలేకపోయాను, అందుకని ఈరోజు 2 పార్ట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకటి వస్తుంది, సాయంత్రం ఒకటి వస్తుంది. ఎవరు మిస్ చేయకండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. మనకు వచ్చిన విద్యని మరొకరికి నేర్పించడం అన్నది చాలా అదృష్టం. వెళ్ళు అతనికి బాగా నేర్పించు అంటూ ప్రోత్సహించాడు రాజేష్. ఆ మాట విన్న వినూత్న మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. అతను కూడా గోపాల్లా తనని తిడతాడేమో అనుకుంది. కానీ అందుకు విరుద్ధంగా అతనే వెళ్ళమని ప్రోత్సహించడం చాలా బాగా నచ్చింది ఆమెకి. ఓకే సార్, బాయ్. రేపొద్దున ప్రాక్టీస్కి వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆమె. వెళుతున్నంతసేపు కూడా అర్జున్ని ఎలా డైవర్ట్ చేయాలి, అతనికి ఎలా కోచింగ్ ఇవ్వాలి, మహాలక్ష్మి గారికి తాను ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలన్న దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది వినూత్న. ఒకసారి ఆమె మైండ్లో కోచ్ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. ఒకరికి మనం దగ్గర ఉన్న విద్యను నేర్పించడం అన్నది అదృష్టం. అది అందరికీ రాదు. నీకు వచ్చింది, అతనికి బాగా నేర్పించు అని అతను చెప్పడం పదే పదే మనసులో తిరుగుతూ ఉండడంతో, అవును, నాకు వచ్చిన ఈ అదృష్టాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి. అప్పుడే అతనికి నేర్పించడంతో పాటు నేను చేస్తున్న లోపాలు కూడా నాకు తెలుస్తాయి అని మనసులో అనుకోగానే ఎక్కడలేని ఉత్సాహం మొహంలోకి వచ్చి చేరింది. గతంలో లాగా కాకుండా చిన్నగా నవ్వుతూ ఆ క్లబ్ హౌస్లో అడుగుపెట్టింది ఆమె. అక్కడికి వెళ్లే ముందు ఒక చిన్న షాప్ దగ్గర ఆగి 2 లాలీపాప్స్ తీసుకుంది. అప్పటికే వచ్చిన అర్జున్ ఎప్పట్లాగే బట్టలు మార్చుకోకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న లాలీపాప్ వైపు ఒకసారి చూసి నవ్వుతూ అతని దగ్గరికి వెళుతుంది వినూత్న. ఆమెని ఎప్పట్లాగే ఏమీ పట్టించుకోనట్లు చూసి మళ్ళీ తన పనిలో తాను బిజీ అయిపోతాడు అర్జున్. ఎంత బిల్డప్ ఇస్తున్నావో నువ్వు! ఇవ్వు! ఎన్ని రోజులు నన్ను ఇలా టార్చర్ పెడతావో నేను చూస్తాను అని మనసులో అనుకుని మెల్లిగా వెళ్ళి అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుని ఒక లాలీపాప్ కవర్ తీసి ఆమె నోట్లో పెట్టుకుని మరొకటి అతని ముందు పెడుతుంది వినూత్న. కళ్ళు చిట్టించి తన వైపు చూసి, ఈ పిల్ల రోజు రోజుకి చిన్నపిల్లలా అయిపోతున్నట్లుంది అని మనసులో అసహనంగా అనుకుని, ఏం చేస్తున్నావు నువ్వు అని ఆమెను అడగడానికి నోరు తెరిచాడు అర్జున్. అది గమనించి వెంటనే అక్కడ ఉన్న లాలీపాప్ తీసి అతని నోట్లో పెడుతుంది వినూత్న. కోపంగా కళ్ళు ఉరిమి ఆమెను చూస్తూ నోట్లో ఉన్న లాలీపాప్ తీసి దాన్ని డస్ట్బిన్లో వేయకముందే, అసలు ఏంటిది, నువ్వు చేసిన పనికి అర్థమేంటి, దీన్ని నా నోట్లో పెట్టడానికి నీకు ఎవరు అనుమతినిచ్చారు కోపంగా అరిచాడు అర్జున్. అతని అరుపుతో అక్కడ ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ అరుపుతో అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ భయం భయంగా అర్జున్ వైపే చూస్తూ ఉన్నారు. చిన్నగా నవ్వుతూ అతని చూసి, నీకిది కూడా తెలీదా, దీన్ని లాలీపాప్ అంటారు, ఇది చాలా స్వీట్గా ఉంటుంది, అలాగే స్విమ్మింగ్ చేయడానికి ముందు ఇది తింటే నువ్వు స్విమ్ చేస్తున్నప్పుడు నీ షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఇది హెల్ప్ చేస్తుంది చెప్పింది వినూత్న. అర్జున్ గురించి ఆమెకు పూర్తిగా తెలుసు. అతనితో ఎలా మాట్లాడితేనే తన పని సులువవుతుందని ఆమెకు అర్థమవడంతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కొంటిగా తనతో సరదాగా మాట్లాడే వాళ్ళకి అర్జున్ అట్రాక్ట్ అవుతాడు. గతంలో ఇలాంటి కొంటి పనులే ఆమెని అతనికి దగ్గరగా చేశాయి. అది గుర్తు వచ్చి అదే ట్రిక్ మళ్ళీ ప్లే చేసింది వినూత్న. ఆమెని సీరియస్గా చూస్తూ, అసలు నేను ఇప్పుడు నీళ్ళలో దిగుతానని నీకెవరు చెప్పారు కోపంగా అడిగాడు అర్జున్. నీళ్ళలోకి దిగకుండా స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటావు? నాకు తెలుసు, స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ నీళ్ళలోకి దిగక తప్పదు మిస్టర్ అంది వినూత్న. నేను స్విమ్మింగ్ నేర్చుకుంటాను అని నీతో చెప్పానా సీరియస్గా అడిగాడు అర్జున్. నువ్వు చెప్పలేదు, మీ అమ్మగారు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నీకు స్విమ్మింగ్ నేర్పించడానికే ఆమె నాతో కాంటాక్ట్ చేసుకున్నారు. అయినా ఇదేమీ తప్పు పని కాదే. స్విమ్మింగ్ నేర్చుకోవడం ఒక రకంగా చాలా మంచిది. ఏమో, ఎవరికి తెలుసు, రేపొద్దున్న వరదలు వచ్చి ఇదంతా మునిగిపోతుందేమో, అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి స్విమ్మింగ్ హెల్ప్ చేస్తుందేమో అంది వినూత్న ఆమె వైపు చులకనగా చూస్తూ. ఇక్కడ ఉన్న ప్రజలు తాగడానికి నీళ్లు దొరక్క చస్తూ ఉన్నారు, అలాంటిది వరదలు వస్తాయా అని అడిగాడు అర్జున్. హలో బాబు, నేనేదో ఎగ్జాంపుల్గా చెప్పానంతే తప్ప ఇప్పటికిప్పుడు వరదలు వచ్చి వాటిలో నువ్వు కొట్టుకుపోతావని నేను చెప్పలేదు. ఏదో ఒక రోజు ఏదో సందర్భంలో ఈ స్విమ్మింగ్ నీకు బాగా ఉపయోగపడుతుంది, అర్థమవుతుందా అంది వినూత్న. ఆమె వైపు చిరాగ్గా చూసి సైలెంట్గా ఉండిపోయాడు అర్జున్. ఆమె ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతనిలో ఏమాత్రం చలనం రాకపోవడంతో, వీడితో ఇలా పని అయ్యేటట్లు లేదు, చెప్తా అని మనసులో అనుకుని, అయినా నీళ్ళలో దిగడానికి అంత ఆలోచిస్తావేంటి మిస్టర్, నువ్వేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా? నాకు ఏమనిపిస్తుందంటే నీ ఒళ్ళంతా ఫ్యాట్తో నిండిపోయి
టైర్‌లా ఉబ్బిపోయి ఉంటుంది. అందుకే స్విమ్ సూట్ వేసుకొని వికృతమైన నీ ఆకారాన్ని అందరికీ చూపించడానికి భయపడుతున్నావు అని అనుకుంటున్నాను. ఇది నిజమే కదా? చిన్నగా నవ్వుతూ అతన్ని చూస్తూ అంది వినూత్న. ఆమె వైపు ఏ ఫీలింగ్ లేనట్లు చూసి, నా బాడీలో ఫ్యాట్ ఉందో, మజిల్స్ ఉన్నాయో, ఎలాంటి షేప్‌లో ఉంటుందో నీకు బాగా తెలుసు కదా! 2 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మర్చిపోయాను అంటే చెప్పు, పక్కకు వస్తే మళ్ళీ ఒకసారి చూపిస్తా అన్నాడు అర్జున్. ఆ మాటకి వినూత్న మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. గుటకలు మింగుతూ అతని వైపు చూస్తూ, వీడి గురించి తెలిసి కూడా కదిలించాను చూడు, నాకు లేదు బుద్ధి అని మనసులో అనుకుని సీరియస్గా మొహం పెట్టి, ఎందుకలా బుద్ధి లేకుండా మాట్లాడతావు అని చిరాగ్గా అంది వినూత్న. ఇప్పుడు నేనేం బుద్ధి లేకుండా మాట్లాడాను? ఒకప్పుడు జరిగిందే కదా ఇప్పుడు నేను చెప్పింది అన్నాడు అతను. నేను అన్న దాంట్లో తప్పేంటి ఒకసారి చెప్పు అడిగాడు అర్జున్. దాంతో సిగ్గుగా తల వంచుకుంది వినూత్న. ఒక్కసారిగా గతం ఆమె కళ్ళ ముందు కదిలింది. వాటి గురించి ఆలోచిస్తూనే, ఇదంతా కాదు అర్జున్, అసలు నీకు నీళ్ళలో దిగడానికి ఎంత సమయం కావాలో చెప్పు ముందు అంది వినూత్న. అతనేమీ మాట్లాడకుండా ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు. అర్జున్, నీకు ఇలా రోజు నేను ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చుంటూ ఉంటే చూడడానికి బాగానే ఉంటుందేమో, కానీ నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. నీకు నిజంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని లేకపోతే నీళ్ళలోకి దిగకూడదు అని నిర్ణయించుకుని ఉంటే వెంటనే వెళ్ళి ఆ విషయం మీ అమ్మగారితో చెప్పేసేయ్. అంతేకాని ఇలా నాతో ఆడుకోవడం ఏమీ బాగాలేదు. నాకు కూడా స్టేట్ సెలక్షన్స్కి చాలా సమయం కావాలి ప్రాక్టీస్ కోసం. అప్పుడైతే మనం ఇద్దరం ఇలా ఎదురు బదురు కూర్చుని గోళ్ళు గిల్లుకుంటూ సమయాన్ని వృధా చేయవలసిన అవసరం ఉండదు కదా అసహనంగా అంది వినూత్న. రావడం అయితే అతనికి బాగా నేర్పించాలి అని, ఎలా అయినా అతనికి ఉన్న నీళ్ల భయం నుంచి అతన్ని బయట పడేయాలన్న ఉద్దేశంతోటే వచ్చిన అతని బిహేవ్ చూసి ఇలా మాట్లాడక తప్పడం లేదు వినూత్నకి. అర్జున్ మాత్రం ఎప్పట్లాగే ఎటువంటి ఫీలింగ్స్ మొహంలో చూపించకుండా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆమెకి ఓపిక నశించి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయిన సమయంలో, నా దగ్గర స్విమ్మింగ్కి సంబంధించిన వస్తువులేమీ లేవు అని చెప్తాడు అర్జున్. ఆ మాటతో ప్రాణం లేచొచ్చినట్లు అవడంతో, సరే సరే, అదే నీ ప్రాబ్లం అయితే నేను ఇప్పుడే వెళ్ళి అవన్నీ నీకోసం కొని తీసుకువస్తాను అని అంటూ ఉత్సాహంగా బయటికి వెళ్ళి ఎదురుగా ఉన్న షాప్ నుండి స్విమ్మింగ్కి సంబంధించిన గాగుల్స్, ట్రాక్స్ అన్నీ తొందరగా పర్చేస్ చేసి పెద్ద కవర్తో ఆ షాప్ నుండి బయటకు వస్తూ ఉంది ఆమె. ఆమె చేతిలో ఉన్న ఆ కవర్ వైపు ఆమె వైపు విచిత్రంగా చూస్తూ ఉన్నాడు అర్జున్. అతని చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ వస్తువులన్నీ అతని ముందు ఉన్న టేబుల్పై ఒక్కొక్కటిగా పరుస్తూ ఉంది వినూత్న. వాటి వైపు చిరాగ్గా చూస్తూ, ఏ నీకేనా పిచ్చా, ఏంటివి ఎలా ఉన్నాయి అని అడుగుతాడు అర్జున్. ట్రాక్స్ అంటూ వాటిని ఒకసారి చూసిన వినూత్నకి అవన్నీ చిన్నపిల్లలు వాడే వస్తువులా కార్టూన్ బొమ్మలతో పిచ్చి పిచ్చిగా ఉండడం కనిపిస్తుంది. అయ్యో, కంగారులో ఏం కొంటున్నానో కూడా చూసుకోకుండా కొనేశాను అని తల కొట్టుకుంటూ, నాకు ఒకే ఒక్క నిమిషం టైం ఇవ్వు, ఇవన్నీ మార్చేసి వెంటనే ప్లెయిన్ కలర్స్లో ఉన్నవి తీసుకువస్తాను అంటూ వాటిని కవర్లో వేసుకుని మళ్ళీ షాపుకు పరుగు పెడుతుంది వినూత్న. అది చూసి చిన్నగా మనసులోనే నవ్వుకుంటాడు అర్జున్. ఈసారి కలర్స్ కార్టూన్స్ బొమ్మలు లేనివి బ్లాక్ కలర్లో ఉండేవి మాత్రమే తీసుకువస్తుంది వినూత్న. ఆమెకి బాగా తెలుసు అర్జున్ బ్లాక్ కలర్ బాగా ఇష్టపడతాడు అని. అందుకని అతని కోసం అతనికి నచ్చినవి మాత్రమే తీసుకువస్తుంది ఆమె. టేబుల్ పైన ఉన్న వస్తువులన్నీ బ్లాంక్ ఫేస్తో అలా చూస్తూ ఏ కదలిక లేకుండా కూర్చుని ఉన్నాడు అర్జున్. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు, వెంటనే మార్చుకో అసహనంగా అంది వినూత్న. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు తీసుకొచ్చిన వెంటనే నేను వాటిని వేసుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావా సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు అర్జున్. ఆ మాటతో పాపకి ముల్లోకాలు కనిపించాయి. వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకోలేక వెంటనే పక్కనున్న వాటర్ బాటిల్ తీసి అతని తలపై టపీ టపీ కొట్టాలంత కసిగా ఉన్నా కూడా మహాలక్ష్మి గారి గురించి ఆలోచించి ఆ కోరికను బలవంతంగా అణుచుకుంటూ, సరే, నువ్వు ఇప్పుడు నీళ్ళలో దిగాలంటే నేనేం చేయాలో అది చెప్పు అని అడుగుతుంది వినూత్న. ఏం చెప్పినా చేస్తావా అదోలా ఆమెను చూస్తూ అడుగుతాడు అర్జున్. అతను చూపున అయోమయంగా చూస్తూ, హా, చేస్తాను, ఏం చేయాలి అని కొంచెం బెరుకుగానే అడిగింది వినూత్న. దాంతో కూర్చుని చోట నుంచి పైకి లేచి ఆమె మీదకు వస్తూ ఉన్నాడు అర్జున్. అతను ఏం చేస్తాడా అన్న భయంతో వెనక్కి నడుస్తూ ఉంది వినూత్న. అలా ఆమె వెనక ఉన్న గోడకి ఆమె తగలడంతో ఆమె అడుగులు అక్కడితో ఆగిపోయాయి. ఊపిరి తగిలేంత దగ్గరగా ఆమెకి అతను వచ్చి ఒకసారి తన బాడీని స్ట్రెచ్ చేస్తూ, ఏం చేయాలో తర్వాత ఆలోచించి చెప్తాలే, ప్రస్తుతానికైతే వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకురా అని చెప్పి ఆమెకు కొంచెం దూరం జరుగుతాడు అర్జున్. అతని దగ్గరికి వచ్చినప్పుడు సడన్గా పెరిగిన తన గుండె చప్పుడుని
అదుపులో పెట్టుకుంటూ, దొంగ సచ్చినోడు, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దారిలోకి రావట్లేదు. వీడిని ఎలా నీళ్ళలోకి దించాలో, ఎలా స్విమ్మింగ్ నేర్పించాలో దేవుడా! ఎన్ని కష్టాలు పెట్టావయ్యా నాకు అని మనసులో అనుకుంటూ, అయితే సరే, నేను నీకోసం వాటర్ తీసుకువస్తాను. కానీ నేను తెచ్చే వరకు నువ్వు పూల్ దగ్గర నిలబడి అందులో ఉన్న వాటర్ చూస్తూ ఉండాలి అని కండిషన్ పెట్టింది వినూత్న. తన కళ్ళని పెద్దవి చేసి వినూత్న వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అర్జున్. అతను చూపి చూసి మనసులో భయంగానే ఉన్నా ఆ భయాన్ని బయటికి కనబడకుండా కవర్ చేస్తూ, నాకు తెలుసు నీకు కనీసం అలా నిలబడి ఆ నీటిని చూడడానికి కూడా భయమని. కానీ అలా చేస్తేనే కదా ఆ నీళ్లు ఎంత ప్రశాంతంగా, మనసుకి ఎంత హాయినిచ్చే విధంగా ఉంటాయో తెలుస్తుంది అంది వినూత్న. ఆమె మనసులో ఇంకా ఏదో ఉంది అని ఆలోచిస్తూ 2 అడుగులు ముందుకు వేసి పూల్ దగ్గర కంటూ వెళ్ళి అందులో ఉన్న నీళ్లను పరీక్షగా చూస్తూ ఉన్నాడు అర్జున్. అది చూసిన వినూత్న పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతను వెనకగా వెళ్ళి అతని నీళ్లలోకి తోసేసింది ఆమె. అది ఎక్స్పెక్ట్ చేయని అర్జున్ ఆమె తోయడంతో దబీమంటూ నీళ్లలో పడిపోయాడు. దాంతో అతనికి ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగా మారుతూ ఉంది. ఇది అండి ఈరోజు స్టోరీ. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఉంటాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.